సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక హోదా సహా కేంద్రం అమలు చేయని విభజన హామీలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై సభలో చర్చించాలని కోరారు. ప్రత్యేక హోదా సహా ఏపీకి ఇచ్చిన విభజన హామీలు రాష్ట్ర ప్రజల హక్కని వైఎస్ షర్మిల తెలిపారు. బీజేపీ 10 ఏళ్లుగా చేసిన ద్రోహం అసెంబ్లీ వేదికగా చర్చించి హామీలన్నింటినీ వెంటనే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం చేయాలని వైఎస్ షర్మిల సీఎం జగన్, చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి 5 ఏళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరమని షర్మిల తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశంతో పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా సహా పోలవరానికి జాతీయ హోదా వంటి ముఖ్యమైన హామీలు పొందుపరిచినట్లు ఆమె గుర్తు చేశారు. కానీ విభజన అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ హామీలను పూర్తిగా పక్కన పెట్టేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్, కొత్త రాజధాని నగర నిర్మాణం, ఇవి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం మనకుందని లేఖలో ప్రస్తావించారు షర్మిల. ఇవి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం మనకుందని లేఖలో ప్రస్తావించారు షర్మిల. హామీల అమలుకు ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపాలని జగన్, చంద్రబాబుకు రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు.